ఏం చూస్తున్నారు? ఇది ఎప్పటికీ ఆగదు. ప్రపంచంలో ప్రతీదీ ఆగవచ్చు. కానీ కాలం మాత్రం ఆగదు. టైం, సమయం ఉచితమైంది. కానీ అది అమూల్యమైనది. మీరు సమయాన్ని కొనలేరు. కానీ మీరు దానిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక్కసారి మీరు దీన్ని పోగొట్టుకుంటే మీరు తిరిగి ఎప్పటికీ దానిని పొందలేరు. మనం టైంని కంపేర్ చేస్తాం మనీతో. మనం సమయాన్ని కంపేర్ చేస్తాం మనీ వాల్యూతో పోలుస్తాం. టైమ్ ఈజ్ మనీ. మనం డబ్బు విషయానికొస్తే చాలా తెలివిగా ఆలోచించి ఖర్చు చేస్తాం. కానీ విషయం సమయానికొస్తే మీరు ఎందుకు అంతగా ఆలోచిస్తారు? కేవలం దీనివల్లే కదా మనకు టైం చాలా ఉంది అని. కాబట్టి ఈరోజు ఉంది, రేపు ఉంది. ఉదయం చదువుదాం, రేపు చదువుదాం. నెలల తరబడి చదువుతూనే ఉందాం. సంవత్సరమైనా చదువుకుంటూనే ఉందాం. కానీ డబ్బు మన దగ్గర ఉండడం లేదు. అసలు లేకపోవడం ఎందుకు? ఇందుకే మనం డబ్బు వాల్యూ ఇస్తాం. కానీ టైం వాల్యూ అస్సలు ఇవ్వం. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? మన దగ్గర టైం చాలా ఉంది అని? అయితే మీరు చాలా భ్రమలో ఉన్నట్లు. గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా ఒకే వ్యక్తి చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే అతని దగ్గర ఎక్కువ సమయం ఉందని భావించడం. కానీ కొంతమందికి ఇలా కూడా భావిస్తూ ఉంటారు. డబ్బు సమయం కంటే ముఖ్యమని. లేకుంటే సమయం మరియు డబ్బు ఇవి రెండూ సమానమని. కానీ నేను నమ్ముతాను డబ్బు కంటే సమయం ముఖ్యమైనది అని. మనం సమయాన్ని డబ్బుతో పెంచుకోవచ్చు కానీ డబ్బుతో సమయాన్ని ఎప్పటికీ కొనలేం, పెంచలేం. గడిచిన ఒక్క క్షణం కూడా మనము తిరిగి డబ్బుతో కొనలేము. కొంతమంది ఇలా అంటుంటారు, నా దగ్గర ఇప్పుడు టైం లేదు అని. ఎలాగైతే పేక ముక్కలు అందరికీ సమానంగా పంచగలమో అలాగే సమయాన్ని ప్రతి మనిషికి 24 గంటలు పంచగలిగి ఉంది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణతో చెప్తాను. క్రిస్టియో రొనాల్డ్, ఈయన ఎంతో చాలా చక్కగా గేమ్ ఆడుతూ గేమ్ అయిపోయిన వెంటనే తన ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. కానీ క్రిస్టియో రొనాల్డ్ మాత్రము తను ఎక్కువ సమయం అంతా కూడా ప్రాక్టీస్ గ్రౌండ్లోనే గడుపుతారు. ఎలాగైతే గేమ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే తను మళ్ళీ కూడా తిరిగి ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. టైం అందరి దగ్గర అలాగే ఉంటుంది. కానీ తేడా ఒక్కటే. ఇదే ఎవరెవరు దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది. ఇదే మీ మార్గానికి మహా వ్యక్తిగా నిరూపించేలా చేస్తుంది. అది సమయం నిర్ధారిస్తుంది. మార్క్ జకబర్గ్, ఈయన గురించి మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. ఈయన 360 రోజులు కష్టపడతాడు. కానీ ఒక్క రోజు కూడా తన పనిలో సెలవనేది తీసుకోడు. సమయం అందరికీ దొరుకుతుంది జీవితం మార్చుకోవడానికి. కానీ జీవితం ఒక్కటే, మళ్ళీ తిరిగి రాదు. చీమలు కూడా ఎండాకాలంలో ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో ఆహారం సులభంగా తినవచ్చు అని. దీనికోసం అవి చాలా శ్రమిస్తాయి. ఎందుకంటే వాటికి తెలుసు, ముందుగా మనం వర్షాకాలంలో ఆహారాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుపోతే మనమందరము ఆకలితో చావాల్సి వస్తుందని. అదేవిధంగా మన లైఫ్లో కూడా డైలీ ఒక్క సెకండ్ కూడా కాపాడుకోవడం చాలా కష్టం. ప్రతి ఒక్క సెకండ్ వేస్ట్ చేయకండి. అది చాలా వాల్యుబుల్. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా గడిచిన ప్రతి సమయాన్ని, ప్రతి సెకండ్ని తిరిగి రావడం కష్టం. ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ఈరోజు పూర్తి చేయాల్సిన పనిని ఇప్పుడే పూర్తి చేసేయండి. టైమ్ ఈజ్ మోర్ ఈజ్ మనీ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.